నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు థర్డ్ డే రోజు మనం ఏంటంటే హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి హ్యాండ్స్లోకి వచ్చాం. హ్యాండ్స్ ప్లస్ షేప్ బెల్ట్ ఎలా అనేది కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఫస్ట్ ఇలా ఇది డబల్ ఫోల్డింగ్ మీద మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ మనకి కరెక్ట్గా లేకపోతే ఎగుడు దిగుడు ఇలా చూసారు కదా ఎంత కరెక్ట్గా ఉందో. ఇప్పుడు ఒకవేళ ఎగుడు దిగుడు వచ్చిందనుకో ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం స్ట్రైట్గా చేసేసుకున్నాం కదా. చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటే ఎందుకు కుట్ల కోసం అని హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను. 1 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకుంటాం కదా చేతి పని చేసుకోవడానికి, దానికోసం ఒక 1 ఇంచ్. ఓకే, ఇట్లా 1 ఇంచ్ ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లెంత్ పొడవు ఎంత అనేది చూసుకోవాలి. నా హ్యాండ్ పొడవు వచ్చేసి ఇది లాంగ్ హ్యాండ్స్ కాబట్టి నేను ఇట్లా తీసుకోవట్లేదు, షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నా కాబట్టి 7 తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ ఆల్రెడీ మనం పెట్టేసాం కదా, డైరెక్ట్గా 7 పెట్టేస్తున్నాడు. ఓకే, ఇట్లా 7 పెట్టేసిన తర్వాతకి ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇట్లా లైన్ డ్రా చేసుకున్న తర్వాతకి ఈ లైన్ నుంచి మనం ఇక్కడికి డౌన్కి 3 ఇంచెస్ పెట్టేసుకోవాలి. ఓకే, పెట్టేసుకున్న తర్వాతకి మీకు కావాలి అంటే ఇక్కడ లైన్ డ్రా చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదనుకుంటే అవసరం కూడా లేదు. ఈ లైన్ నేను చెప్పిన పద్ధతిలో ఇక్కడ లైన్ అవసరం లేదు. ఇక్కడ 1 ఇంచ్, ఈ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ 1 ఇంచ్ ఇట్లా స్ట్రైట్గా రావాలి. ఇక్కడ నుంచి ఇట్లా స్లోగా డౌన్ అవ్వాలి. ఇట్లా వచ్చిన తర్వాతకి మనం ఇక్కడ పెట్టాక 3 ఇంచు, ఈ 3 ఇంచు కొంచెం ఇలా కొంచెమే కనపడనట్టుగా కొంచెం పైకి రావాలంతే. ఓకే, హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి. ఇక్కడ మనం ఒక టాప్కి ఇచ్చేసుకోవాలి. ఇలా ఇచ్చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ 2 ఇంచెస్ ఉంటుంది కదా, ఈ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ మధ్యలోకి 1 ఇంచ్, ఇక్కడ నుంచి ఇక్కడ మనం టక్ ఇచ్చాం కదా, ఈ టక్ నుంచి 2 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకుని మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ వచ్చేటట్లుగా ఇక్కడ నుంచి సన్నగా రావాలి. ఇట్లా సన్నగా రావాలి. ఇట్లా మళ్ళీ ఇక్కడ 1/2 ఇంచ్ రావాలి. ఇట్లా మళ్ళీ దీంట్లో కలిసిపోవాలి. అర్థమైంది కదా. ఇక్కడ నుంచి సన్నగా ఈ లైన్ నుంచి ఇట్లా సన్నగా రావాలి. ఇక్కడ 1/2 ఇంచ్ రావాలి. ఇట్లా కలిసిపోవాలి. అంటే చూడండి, ఓకే. ఇలా మరి ఇది మనకు తెలియాలంటే గుర్తు కోసం ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇలాంటి గుర్తు ఉండదు కదా, 2 సేమ్ అనుకుందాం. దీంతో హ్యాండ్స్ అయిపోయింది. మనం షేప్ బెల్ట్ కోసం మన నడుము ఎంత తీసుకున్నాం, 7, 1 ఇంచ్ ఏమో డాట్స్కి ప్లస్ 2 ఇంచెస్ అంటే 7 + 10. షేప్ బెల్ట్ కూడా 10 తీసుకోవాలి. ఓకే, 10 తీసుకున్న తర్వాత ఇక్కడ 3.5 తీసుకోవాలి. 3 తీసుకున్నా సరిపోతుంది. 3.5 తీసుకుంటే మనకి కుట్లకి దానికి పోను మనకు 3 వస్తుంది. ఇక్కడ 2.5 తీసుకోవాలి. మనకి ఇక్కడ లేదు, ఇక్కడ వరకు తీసుకొని మనం దాన్ని జాయిన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ కొంచెం క్లాత్ అనేది పడుతుంది, ఇంత అనేది పడుతుంది. ఇంత కూడా పట్టదు, ఎందుకంటే మనం డాట్ వేస్తాం కాబట్టి
కొంచెం క్లాత్ అనేది ఇంకొంచెం అనేది క్లాత్ అయితే పట్టింది. ఇక్కడ వరకు అయితే చేస్తున్నా చూడండి. ఇట్లా ఇక్కడ ఇలా కట్ చేసేసి మనం ఇలా జాయింట్ అయితే వేసుకోవాలి. ఓకే, అర్థమైందా? ఇక్కడ కూడా మనం దీన్ని స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, ఇంకా మనకి ఏం కావాలి? నడుం బెల్ట్ కావాలి. నడుం బెల్ట్ కూడా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి ఇలా వస్తాయి కదా, ఇలా ఉన్నప్పుడు మనం మలిచి కుట్టాల్సిన అవసరం లేదు. ఇవి లేకుంటే ఇలా ప్లెయిన్ క్లాత్ తీసుకుంటే మలుచుకొని కుట్టుకోవాలి కొంచెం. ఓకేనా? ఓకే, ఇవి నడుం బెల్ట్. మనకి ఇక మెడకి కావాలి కదా, క్రాస్గా తీసుకోవాలి. అవి క్రాస్ కంటే ఇలా క్రాస్ పీసెస్ తీసుకోవాలి. ఎన్ని పడతాయో అన్ని చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? దీంతో మనకి బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్, షేప్స్, నడుం బెల్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.